Hello everyone, this is Maniramakrishna. Welcome to the Maniramakrishna classes. So previous classes lo మనం తెలుసుకున్నాం కదా. సో DC generators. ఓకే, సో DC generators, సింపుల్ లూప్ జనరేటర్స్ గురించి మాట్లాడడం. ఓకే, సో ఈ రోజు టాపిక్ మనం తీసుకుందాం. ఓకే, సో ఏమేమి టాపిక్స్ కవర్ అని చూద్దాం. సో మనం ఏంటంటే సింపుల్ లూప్ జనరేటర్ గురించి తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్. నెక్స్ట్ అండ్ టుడే క్లాస్. ఓకే, సో ఏమేమి టాపిక్స్ మనం తెలుసుకుంటున్నాం చూద్దాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ DC generator. So today class is about the principle of working of DC generator. So DC generators working principle and okay, so this is the DC generator. So DC generators lo manaku unna main parts iskunte, so manaki endante simple loop generator toti unlock cheskoni so DC generator working principle ani chepta. So andutlo bhagangane so ఈ design. Okay, so ఈ diagram lo మనం చూడాల్సింది. So first magnet, next will so ఏమేమి ఉన్నాయి చూడండి. So we having the magnet అండ్ కండక్టర్. సో ఒకటే ఉంది అనుకోండి కండక్టర్ అండి. సో కాయిల్ అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కంబైన్ చేసి మనం కాయిల్ అంటాం. సో దీస్ ఆర్ ది కమ్యూటేటర్ అండ్ దిస్ ఇస్ ది బ్రషెస్. ఓకే, లోడ్ అండ్ హియర్ ఇస్ ద పివోట్. ఓకే, సో రొటేషన్ సిస్టమ్కి ఓకే, సో ఇందులో ఉండే మెయిన్ పార్ట్స్ ఇవి డిసి. సో రొటేషన్స్ అవ్వాలంటే సో మనకి ఏంటంటే జనరేటర్, ఓకే, డీసీ జనరేటర్స్ని ఎలా వర్క్ అవుతుందని వాటి ప్రిన్సిపల్ ఏంటని చూద్దాం. సో మెయిన్గా డీసీ జనరేటర్స్లో ఉండే పార్ట్స్ అనేది ఉంది. సింపుల్ లూప్ జనరేటర్. సో హియర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్. సో ప్రిన్సిపల్ ఆఫ్ సో బేస్డ్ ఆన్ ది Faraday's laws of electromagnetic induction, that is, so whenever the conductor cuts the magnetic field, magnetic flux, the dynamical induced EMF is produced according to the Faraday's laws of electromagnetic induction. సో ఇందులో ఏంటంటే కండక్టర్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుందో సో అప్పుడు మనకు కండక్టర్లో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుందని చెప్తుంది. ఓకే, సో Faraday's లాస్ బేస్ చేసుకుని ఏంటంటే వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ ప్రొడ్యూస్ అకార్డింగ్ టు Faraday's లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే సో మనకి ఈఎంఎఫ్ జనరేట్ అవ్వడానికి సో ఇక్కడ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కండక్టర్లో జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే అంటే వెన్ ఎవర్ కండక్టర్ అనేది రొటేషన్స్ మోడ్లో ఉండి సో స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఓకే స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అంటే సో ఏదైతే ఫోర్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ఏంటంటే కండక్టర్స్ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్స్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్స్ వల్ల ఏంటంటే కరెంట్ అని ఫ్లో అవుతుంది. ఓకే, సో దాని బేస్డ్ అంటే ఈఎంఎఫ్ అని జనరేట్ అవుతుంది అనేది ప్రిన్సిపల్. ఓకే, సో బేస్డ్ ఆన్ Faraday's లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్, సో వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ magnetic flux, dynamical induced EMF is produced. Okay, so that is the working of DC generator. Okay, working principle of DC generator. So in generator, the rate of change of flux, okay, the rate of change of flux linkage is due to rotation of the conductor. అంటే సో ఫ్లక్స్ ఏదైతుందో సో ఫ్లక్స్ అనేది విధంగా సో ఏంటంటే మనకు ఫ్లక్స్ లింకేజెస్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ది కండక్టర్. అంటే ఎట్లా కట్ అవుతుంది అంటే ఇట్స్ రొటేషన్ ఆఫ్ ది కండక్టర్. అంటే స్టేషనరీ కండక్టర్ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఐదర్ ఇట్ మే బి స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఆర్ రొటేటింగ్. ఓకే, సో మనకి ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ జనరేటర్స్లో ఒక్కొక్క. సో డీసీ జనరేటర్స్లో ఏంటంటే సో స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అదే ఏసీ జనరేటర్స్ తీసుకున్నప్పుడు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో మోస్ట్ థింగ్ ఇస్ దట్ దిస్. సో వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే, so whenever the conductor cuts the magnetic flux, dynamically induced EMF is produced. Okay, so either AC generator or DC generator, but the stationary part. Okay, so ఏ పార్ట్లో ఏది ఉందని చాలా ఇంపార్టెంట్. సో డీసీ జనరేటర్స్లో ఏంటంటే సో మనకి స్టేషనరీగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఏసీ జనరేటర్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేటింగ్ పార్ట్ ఉంది. కండక్టర్స్, సో డీసీ జనరేటర్స్లో కండక్టర్స్ అనేటివి రొటేటింగ్లో ఉంటుంది. ఏసీ జనరేటర్ స్టేషనరీ ఉంటుంది. సో అది డిఫరెన్స్ అని ఉంటుంది, డిపెండ్ అప్. సో వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాయిల్ ABCD, ఓకే, ఇక్కడ కాయిల్ అంటే ఇస్ నథింగ్ బట్ ఓకే సింగిల్ టర్న్ ఉందనుకోండి దానికాడ. సో దాని ఇంకా నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో కాయిల్స్ లాగా ప్లేస్ చేస్తాం. ఓకే, సో లైక్ దిస్ హియర్ వీఆర్ హ్యావింగ్ ది కాయిల్ ABCD అనేది. ఓకే, సో ఈ ABCD కాయిల్ సో వీఆర్ ప్లేసింగ్ ఇన్ బిట్వీన్ ది నార్త్ అండ్ సౌత్ పోల్. ఓకే, so due to the cutting of magnetic lines of EMF is induced in the coil which is alternating. So we know that. So due to the cutting of magnetic flux lines, EMF is induced in the coil.
Okay, so EMF is induced in the coil. So whenever conductor cuts means సో రొటేషన్స్ చేసేటప్పుడు అంటే రొటేషన్స్ చేయడానికి ఏంటంటే మనం మ్యాగ్నెటికల్ సో రొటేషన్స్ అనేది మనం ఇస్తున్నాం. సో రొటేషన్స్ అనేది ఐదర్ మిషన్స్ తోటి అయినా చేయొచ్చు లేకుంటే మాన్యువల్గా అయినా చేయొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ ది జనరేటర్. సో హియర్ ద అల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఈస్ కన్వర్టెడ్ టు డీసీ. సో మనకి ఏంటంటే ఈ డీసీ జనరేటర్స్లో డీసీ రావాలి, ఏసీ జనరేటర్స్లో ఏసీ రావాలి. సో ఇక్కడ ఏంటంటే డీసీ జనరేటర్స్లో ఏంటంటే మనం యూజ్ చేసేది స్ప్లిట్ రింగ్స్. సో ఇక్కడైతే మనకి అంటే స్ప్లిట్ రింగ్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, సో వీటిని స్ప్లిట్ రింగ్స్ అంట. ఓకే, సో మనకి డీసీ జనరేటర్స్లో స్ప్లిట్ రింగ్ ఆపరేషన్స్ ఏంటంటే కమ్యూటేటర్ అని ఉంటుంది. అంటే ఇక్కడ కండక్టర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏబిసిడి కాయిల్ అని చూపించాం. సో అందుకోసమే స్ప్లిట్ రింగ్. సో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇంక్రీజ్ అవుతుంటే అప్పుడు స్ప్లిట్ రింగ్స్ పాసిబిలిటీ ఉంది. సో అప్పుడు ప్లేస్లో ఏంటంటే మనం కమ్యూటేటర్ని ప్లేస్ చేస్తాం. సో alternating EMFs converted to the DC by means of split rings. అంటే ఏదైతే ఉంటుందో సో కండక్టర్లో మనకు ఏసీ ఇండ్యూస్ అవుతుంది. సో దాన్నిగా డీసీగా ఏది కన్వర్ట్ చేస్తుందంటే సో కమ్యూటేటర్స్. Here we having this EMF causes current to flow in the conductor. ఓకే, సో సర్క్యూట్ క్లోజ్ అవుతూనే కరెంట్ అని ఫ్లో అవుతుంది. సర్క్యూట్ క్లోజ్ లేదనుకోండి సో ఏమవుతుంది, కరెంట్ అని ఫ్లో అవుతుంది. ఓకే, ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఈజ్ జీరో. సో దానికోసం అంటే వీఆర్ కనెక్టింగ్ ది లోడ్. ఓకే, సో బ్రషెస్ నుంచి ఏంటంటే కరెంట్ కలెక్షన్ చేస్తున్నాం. సో కరెంట్ కలెక్షన్స్ చేసి సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ సో దీస్ ఆర్ ది బ్రషెస్. సో కార్బన్ బ్రషెస్ అనవచ్చు, కాపర్ బ్రషెస్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ లోడ్ని కనెక్ట్ చేస్తాం. అంటే మనం ఏదైతే లోడ్ కనెక్ట్ చేస్తామో లోడ్ని కనెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ జనరేటర్స్ దట్ వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ సమ్ ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూస్డ్. ఓకే, సో ఇది వర్కింగ్ ప్రిన్సిపల్. సో వర్కింగ్ తీసుకుంటాం. సో వెన్ ఎవర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈస్ ఇండ్యూస్డ్ బై మీన్స్ ఆఫ్ ది స్ప్లిట్ రింగ్స్. సో ఆర్ కమ్యూటేటర్ సెగ్మెంట్స్. ఓకే, సో దిస్ ఈఎంఎఫ్ కాస్ టు ఫ్లో ఇన్ ద కండక్టర్, సర్క్యూట్ ఈస్ క్లోజ్. సో సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్పి. సో ఈఎంఎఫ్ జనరేషన్ ఈస్ టేక్ ప్లేసెస్ ఇన్ ది కండక్టర్ వెన్ ఎవర్ ద కండక్టర్ కట్స్ ది మ్యాగ్నెటిక్ లైన్ సపోర్ట్స్. సో ఈఎంఎఫ్ ఈస్ జనరేట్. దట్ కరెంట్ వాట్ ఎవర్ ది ఈఎంఎఫ్ ఈస్ దేర్ that will flow. But if current is asked to flow, so we need to close the circuit. So for close the circuit, we are connecting the any load. That is the working and principle of working of generator, DC generator. Let me talk about the summary. So here the working principle of DC generator that we talked, right? So some quiz we have. So the transfer of electrical energy from one circuit to another circuit without the aid of electrical connection is called. So what are the options we have? So first is the induction, conductor, capacitor and the none. So which is the answer is that the transfer of electrical energy from one circuit to another circuit is called. So it's the main thing. So transfer of one thing. So we are having the options. The induction is right. Okay, so induction, based on induction only the circuit, the current energy is transferred from one to another, so without any electrical. So it's the best example is the transformer, we know that. So another question. So electromagnetic induction occurs whenever there is a relative motion between. So electromagnetic induction occurs whenever there is the relative motion between. So what is that? The conductor and current, conductor and magnetic field, and current and voltage, and none. So what is the answer? So let's see. The answer is the conductor and magnetic field. So if you need to generate the EMF, so three things must have. First one is the relative motion, conductor and magnetic field. So either generator. So a generator ayina sare మూడు ఉండాలి. ఒకటి ఏంటంటే కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రిలేటివ్ మోషన్. ఈ మూడు ఉంటేనే మన ఏ జనరేటర్స్ అయినా సరే ఈఎంఎఫ్ జనరేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళే ముందు నెక్స్ట్ టాపిక్ ఏముందో చూద్దాం. ఓకే, సో కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది టాపిక్స్. సో డీసీ జనరేటర్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టాపిక్. సో మనం చాలా మంచిగా నేర్చుకుంటే మంచి మార్క్స్ వస్తుంటాయి. ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ కూడా ఏంటంటే సో డయాగ్రామ్ బేస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకోసం చాలా బాగా వినండి. సో లెట్స్ గోస్ టు టాపిక్. సో
ఏమేమి టాపిక్స్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏంటంటే మెథడ్స్ ఆఫ్ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సింపుల్ లూప్ జనరేటర్, ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ DC generators that we have discussed. So now topic is important parts of the DC generator. సో DC జనరేటర్ పార్ట్స్ ఏమున్నాయి, సో అందులో ఏం వర్కింగ్ ఉంటాయి, ఏం చేస్తుంటాయి, ఏ పార్ట్ దేనికి యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో మనకుండే పార్ట్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి రోటర్ అండ్ స్టేటర్. సో స్టేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. రోటర్ ఒక పార్ట్ ఉంటుంది, స్టేటర్ ఒక పార్ట్. ఇవి రెండు మెయిన్ 2 పార్ట్స్గా తీసుకుంటున్నాం. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకు స్టేటర్ పార్ట్లో ఏంటంటే యోక్ ఉంటుంది అట్ ద అవుట్ సైడ్ బాడీ. సో అవుట్ సైడ్ బాడీని ఏంటంటే మనం యోక్ అంటాం. నెక్స్ట్ పోల్ కోర్, పోల్ షూ. సో పోల్ కోర్, పోల్ షూ అనేది ఇంటర్నల్ పార్ట్స్. సో ఇవి ఏంటంటే మనకు యోక్ అనేది అవుట్ సైడ్ అనేది ప్రొటెక్షన్ పర్పస్ ఉంటే, పోల్ కోర్ అనేది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వడానికి, పోల్ షూ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ ఉంటుంది కదా, సో లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోల్ షూ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం జూమ్ చేస్తే చూడొచ్చు. సో దిస్ ఈస్ ది యోక్, ఓకే, దిస్ ది మెయిన్ పోల్, హియర్ ఇస్ ద పోల్ షూ. సో ఇది. సో నెక్స్ట్ ఇస్ ద ఫీల్డ్ కాయిల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నారు కానీ, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి మనం ఏంటంటే సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయితే యూస్ చేయం. సో మనం ఏంటంటే సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఏంటంటే ఈఎంఎఫ్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి, ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి ఫీల్డ్ కాయిల్స్ అంట. సో ఈ ఫీల్డ్ కాయిల్స్ అనేది ఈ లైన్స్ ఉన్నాయి చూడండి. సో దిస్ ద ఫీల్డ్ కాయిల్. నెక్స్ట్ ఆర్మేచర్ కోర్. సో ఆర్మేచర్ కోర్ ఇస్ ద రోటర్ పార్ట్. సో ఆర్మేచర్ కోర్ ఇస్ వీ కెన్ సీ హియర్ ఇస్ ద ఆర్మేచర్ కోర్. సో ఈ రోటర్ ఉంది చూడండి, దిస్ ద పార్ట్ ఇస్ ద ఆర్మేచర్ కోర్. నెక్స్ట్ ఆర్మేచర్. సో ఆర్మేచర్ కోర్లను ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. కమ్యూటేటర్. సో కమ్యూటేటర్ అనేది మనకి ఇక్కడ అయితే బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, సో దట్ ఇస్ ద కమ్యూటేటర్. సో ఏంటంటే మనకు ఒక్కొక్క కండక్టర్ గురించి కాయిల్ నుంచి కనెక్షన్ ఉంటుంది. లాస్ట్ ఎండ్స్ అనేది కమ్యూటేటర్కి కనెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఏసీ ఏదైతే జనరేటర్ ఉందో, సో ఏసీ జనరేట్ అయినా, ఓకే, ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది కదా, సో ఈఎంఎఫ్ జనరేట్ అయినది సో మనకు లాస్ట్కు కమ్యూటేటర్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇస్ ద బ్రష్ అండ్ బ్రష్ హోల్డర్. సో అంటే కమ్యూటేటర్లో ఈఎంఎఫ్ జనరేట్, సో మన కండక్టర్లో ఏదైతే జనరేట్ అవుతుందో సో అది త్రూ కమ్యూటేటర్ నుంచి. సో కమ్యూటేటర్ నుంచి మనం కరెంట్ కలెక్షన్స్ అనేది బ్రష్ నుంచి తీసుకుంటాం. ఆ బ్రష్ ప్లేస్ చేయాలంటే ఒక బ్రష్ హోల్డర్ ఉంటుంది, ఓకే. సో ఈ బ్లాక్ కలర్లో ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇది ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ ది బ్రష్. సో అండ్ బేరింగ్స్ అంటే రొటేషన్స్ చేయాలంటే మనకు బేరింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేరింగ్స్ లేకుండా అంటే ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఫ్రిక్షన్స్ వల్ల ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. ఫ్రిక్షన్స్ లేకుండా మనకి ఏంటంటే స్మూత్ ఆపరేషన్స్ కోసం మనకి ఏంటంటే వీఆర్ యూజింగ్ ది బేరింగ్స్. సో దీస్ ఆర్ ది పార్ట్స్. సో ఇంకా ఇంటర్నల్గా ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, డిపెండ్ అపాన్ ది మోటార్ సైజ్ అండ్ రేటింగ్స్ బేస్ చేసుకో. కొన్నిట్లో ఏంటంటే కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే కాయిల్ కూడా, ఓకే. సో ఏంటంటే కూలింగ్ గ్యాసెస్ కూడా ఏంటంటే పంపించి, సో కూలింగ్ పర్పస్ అంటే డిపెండ్ అపాన్ ది రేటింగ్ ఆఫ్ ది మిషన్. సో మనకు కొన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్ అనేది కూడా కంబైన్ చేస్తూ ఉంటాం. సో హియర్ ఇస్ ద పార్ట్స్ ఆఫ్ ది DC జనరేటర్. సో ఈఎంఎఫ్ జనరేటేషన్ ఎలా అవుతుంది, యోక్ ఏంది, ఫీల్డ్ వైండింగ్ ఏంది, ఈజీగా చూడొచ్చు, ఓకే. సో ఫస్ట్ చూడండి, సో మనకి మెయిన్ పార్ట్స్. సో మనకు స్టేటర్ పార్ట్స్ అండ్ రోటర్ పార్ట్స్. సో మనకి స్టేటర్ పార్ట్స్ వచ్చేసి యోక్ అండ్ ఫీల్డ్ వైండింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్టేటర్ పార్ట్స్. రోటర్ పార్ట్స్ ఆర్మేచర్ అండ్ కమ్యూటేటర్, ఓకే. సో ఇవి రోటర్ పార్ట్స్. సో దిస్ ద యోక్. సో మనకేంటంటే టర్మినల్ బాక్స్ కనెక్ట్ ఉంది, ఫీట్, ఫ్రేమ్, లిఫ్టింగ్ ఐ. సో లిఫ్టింగ్ ఐ ఏంటంటే చిన్న మోటార్ ఏందనుకో మనం చేతులు పట్టుకొని చక్కగా తీసుకొని పోవచ్చు. అదే పెద్ద మోటార్స్ ఉన్నాయనుకోండి, మిషన్స్, ఓకే. సో మిషన్స్ ఉందనుకోండి, వాటిని చేతులు పట్టుకోవడానికి ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్కటి 20 కేజీలు 15 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. సో అలాంటప్పుడు వైండింగే ఎక్కువ బరువు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వాటిని లిఫ్ట్ చేయడానికి, సో లిఫ్ట్ చేయడానికి ఏంటంటే లిఫ్టింగ్ ఐ బోల్ట్స్ ఉంటాయి, ఓకే. సో ఇవే లిఫ్టింగ్ ఐ బోల్ట్స్. సో yoke is the outermost cylindrical frame. So outermost cylindrical frame అంటే outermost in that outer part. So inside the parts అనేది separate ఉంటాయి, outermost parts అనేది different ఉంటాయి.
సో ఇట్ ఈస్ అ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ క్యాస్ట్ స్టీల్. అంటే ఏ దాంతో చేస్తాం, ఓకే, మేడప్ ఆఫ్, సో గట్టిగా ఉంటుంది, సో మనకు కింద పడ్డా అనుకోండి, సో మనకు కాలగలుగుతుంది. సో అలా కాకుండా ఏంటంటే గట్టిగా ఉండడానికి కోసం ఏంటంటే సో టర్మినల్ బాక్స్, సో దాంట్లో ఏంటంటే టర్మినల్ బాక్స్ కూడా ప్లేస్ చేస్తాం. సో దాన్ని దేనితో తయారు చేస్తాం, సో యోగ్ బాడీ అనేది దేనితో ఏంటంటే సో క్యాస్ట్ ఐరన్ ఆర్ క్యాస్ట్ స్టీల్. సో క్యాస్ట్ ఐరన్ ఏంది, క్యాస్ట్ స్టీల్ అంటే ఏంది, ఐరన్ తెలుసు, స్టీల్ తెలుసు. ఈ క్యాస్ట్ ఐరన్ అంటే సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్స్ ఉంటాయి. హార్డ్ డ్రాన్ కాపర్ అని స్టీల్, సో హార్డ్ డ్రాన్ స్టీల్ అని, సాఫ్ట్ స్టీల్ అని డిఫరెంట్. సో అలాంటి వన్ ఆఫ్ టైప్స్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్. సో హార్డెస్ట్ మెటీరియల్స్లో క్యాస్ట్ ఐరన్ ఆర్ క్యాస్ట్ స్టీల్. సో ఒక్కొక్క మెటీరియల్ బేస్ చేసుకొని, అంటే మనకు మోటార్ చిన్న ఉందనుకో ఒక టైప్, మోటార్ పెద్ద ఉందనుకో ఇంకో టైప్. సో ఏంటంటే ఏ దానికి పెట్టాల్సిన కాస్ట్ దానికి ప్లేస్ చేసి అండ్ ప్రొటెక్షన్ పర్పస్. సో ఇట్ ప్రొవైడ్స్, సో యోక్ ఏం చేస్తుంది, సో యోక్ ఏం చేస్తుంది, సో ఇట్ ప్రొవైడ్స్ ది లో రిలక్టెన్స్ పాత్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యాక్ట్ యాజ్ ఏ రిటర్న్. అంటే మనం ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుందో, సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు పోకుండా ఏంటంటే ఇంటర్నల్గా ఫ్లో అవ్వడానికి ఏంటంటే ఈ యోక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ది మెకానికల్ ప్రొటెక్షన్ టు ది ఎంటైర్ మిషన్. సో మనం ఇంతకుముందుకే చెప్పాను కదా, రోటర్ పార్ట్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా దీంట్లో నుంచే సేఫ్గా ఉంటాయి. సో ఏంటంటే ఇంటర్నల్ పార్ట్స్ బయటికి రాకుండా ఉండడానికి ఏంటంటే మనకి ఇది ఒక మిషన్ అనేది మెకానికల్ ప్రొటెక్షన్ పర్పస్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఒక చిన్న మోటార్, ఒక చేతులు పట్టుకొని పోయి చక్కగా పట్టుకుపోయే మోటార్లో ఇది ఒక చిన్నగా. సో ఇందుట్లో ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మీరు బాగా చూడవచ్చు. సో ఇందుట్లో ఉండేటి ఏంటంటే ఫీల్డ్ కాయిల్ యూజ్ చేసింది పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో అవుటర్ మోస్ట్ పార్ట్ అనేది ఏతుందో, ఓకే, సో అవుటర్ మోస్ట్ పార్ట్ ఏతుందో దిస్ ఇస్ ది యోక్. సో నెక్స్ట్ టాపిక్ పార్ట్ వచ్చేసి సో మనకి పోల్ కోర్ అండ్ పోల్ షూ. పోల్ కోర్ అంటే పోల్ ఏదైతే ప్లేస్ చేసి ఉంటుందో, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి ఏదైతే ఉంటుందో దాన్ని పోల్ కోర్ అంటాం. సో పోల్ కోర్ని అనేది లామినేషన్స్ చేసి ప్లేస్ చేస్తాం. లామినేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, సో లామినేషన్స్ అనేది మనం ఎడ్డీ కరెంట్ హిస్టరీస్ లాసెస్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎడ్డీ కరెంట్ లాసెస్ ది గురించి ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్లో ఉంటుంది లాసెస్ల గురించి. సో ఫస్ట్ వాటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం లామినేషన్స్ యూజ్ చేస్తాం. లామినేషన్స్ యూజ్ చేయడం అంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది రెడ్యూస్ అవుతాయి. హిస్టరీసిస్ లాస్ అనేది మనకు డిపెండ్ అపాన్ మన కోర్ సెలెక్షన్. సో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకోవాలని దాని బేస్ పైన హిస్టరీసిస్ లాసెస్ అనేది ఉంటుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవడానికి ఈజీగా ఉండడానికి ఏవే ఉంటాయి. సో పోల్ కోర్, పోల్ షూ ఆర్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ లామినేషన్. ఓకే, సో సిలికాన్ వాడుతుండ్రు, బాగా సిలికాన్ స్టీల్ వాడుతుండ్రు లామినేషన్స్ అని. సో లామినేషన్స్ అంటే సో ఒక్కో ఈ పెద్ద పార్ట్ ఉంది కదంటే, సో ఈ పెద్ద పార్ట్ని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా సో అన్నిటి కూడా ఏంటంటే హైడ్రాలిక్ ప్లస్ చేసి కంబైన్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు అంటే లామినేషన్స్ అని. సో లామినేషన్స్ అన్నిటి కూడా ఏంటంటే త్రూ మనకు నట్స్ అండ్ బోల్స్, నట్స్ తోటి ఏంటంటే ఒకే దాంట్లో హైడ్రాలిక్ ప్లస్తో కంబైన్ చేస్తాం. సో ఇది లామినేషన్స్ ఉంటాయి. సో సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో లామినేషన్స్ యూజ్ చేయడం వల్ల ఎడ్డీ కరెంట్ లాసెస్ పోతుంటాయి. సిలికాన్ స్టీల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు BH కర్వ్లో సో ఏదైతే నేరో కర్వ్ ఉంటుందో అది ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది, రైట్. సో అలాగే సిలికాన్ స్టీల్, సో స్టీల్ని యూజ్ చేస్తే మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫ్లోర్స్ అనేది సో అంత ఎక్కువ ఉంటుంది. సో సిలికాన్ యూజ్ చేయడం అంటే మ్యాగ్నెటిక్ పాత్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది కాబట్టి మనం సిలికాన్ని కంబైన్గా స్టీల్ తోటి వాడతాం. ఓకే, లామినేషన్స్ ఫర్ ఎడ్డీ కరెంట్ లాసెస్, సిలికాన్ స్టీల్ ఫర్ హిస్టరీసిస్ లాస్. సో వీటి లాసెస్ని అవాయిడ్ చేయడానికి మనం సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అనేది ఏ మిషన్స్లో అయినా ఎక్కువగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ పోల్ కోర్. సార్ పోల్ షూ సపోర్ట్స్ ది ఫీల్డ్ కాయిల్ స్ప్రెడ్ ది ఎయిర్ గ్యాప్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీని పార్ట్ ఏమంటున్నామంటే మనం సో పోల్ కోర్ అంటున్నాం. ఇక్కడ అయితే ఈ ఆర్క్ టైప్ ఏదైతుందో దాన్ని ఏమంటున్నామంటే పోల్ షూ అంటాం. అంటే షూ అంటే ఎందుకు కాళ్ళకి వేసుకున్నాం. సో అలాగే పోల్కి షూకి లాస్ట్కి అయితే ఉంటుందో దాన్ని పోల్ షూ అంటాం. సో దీని రౌండ్గా ఎంత ఉంటుంది, సో సెమీ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది కదా. సో దీన్ని అంటే ఈక్వల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేయడానికి, ఓకే, ఎయిర్ గ్యాప్లో స్ప్రెడ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ ది ఫీల్డ్. సో ఫీల్డ్ వైండింగ్ ఇక్కడ అనేది ఈ రెండు పార్ట్ అవుతుంది కానీ సో ఇక్కడ మనం ఫీల్డ్ వైండింగ్ని ప్లేస్ చేస్తాం. సో ఇది పోల్ షూ. సో పోల్ షూ అనేది ఇక్కడ చూడవచ్చు మనకి ఈ ఏదైతే ఉందో, ఓకే, దానికి కర్వ్ లాక్ ఉంది కదా. సో ఇది పోల్ షూ అంటాం.
నెక్స్ట్ వచ్చేసి పార్ట్ ఫీల్డ్ కాయిల్. సో ఫీల్డ్ కాయిల్ అంటే సో మనకు కాయిల్ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ కావాలి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయాలంటే మనకు ఫీల్డ్ కాయిల్ ఉండాలి. సో ఫీల్డ్ కాయిల్ అంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్. ఓకే, సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తోటి ఏంటంటే మనకు ఈఎంఎఫ్ జనరేట్ చేయడానికి ఏదైతే లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫ్లక్స్ జనరేట్ చేయాలి. సో లైన్ ఫ్లక్స్ జనరేట్ చేయడానికి ఏంటంటే మనం కాయిల్స్ అని యూజ్ చేస్తాం. ఆ కాయిల్స్ ఏంటంటే ఫీల్డ్ కాయిల్స్ అంట. సో ఫీల్డ్ కాయిల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎనామిల్ కోటెడ్ కాపర్ ఆర్ అల్యూమినియం వైర్. సో కాపర్ ఆర్ అల్యూమినియం వైర్స్ తోటి ఏంటంటే సో మనం యూజ్ చేసేటివి ఎక్కువ కూడా ఏంటంటే కాపర్ వైర్ తోటి ఎనామిల్ కోటెడ్ ఉండే వాటిని యూజ్ చేస్తుంటాం. సో అల్యూమినియం వైర్స్ తోటి యూజ్ చేసినప్పుడు బల్కీగా ఉంటుంది, సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో తక్కువ సైజులో యూజ్గా ఉండడానికి ఏంటంటే కాపర్ వైర్ని ఫీల్డ్ కాయిల్స్గా ఎక్కువ వరకు యూజ్ చేస్తాం. సో ప్లేస్డ్ ఆన్ పోల్ కోర్. సో ఎక్కడ ప్లేస్ చేస్తామంటే పోల్ ఏంటంటే ఫీల్డ్ కాయిల్స్ను ప్లేస్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే పోల్ షూస్ నుంచి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈజీగా ఈక్వల్గా ఎయిర్ గ్యాప్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడ్యూస్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెన్ ఇట్ ఎగ్జైట్. సో ఎగ్జైటేషన్ ఇస్ నథింగ్ బట్ మనం ఫ్లక్స్ అనేది జనరేట్ చేయాలి. కానీ సో ఫ్లక్స్ జనరేట్ చేయాలంటే ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్లో మనకు ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంటాం. అలాగే ఎలక్ట్రోమ్యాగ్నెట్స్లో ఫ్లక్స్ జనరేట్ చేయాలంటే మనకు సప్లై ఏదైతే సప్లై ఇస్తుంటామో ఓకే దాన్ని ఎగ్జైటేషన్ అంటాం. సో ఎగ్జైటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కరెంట్లో ఇస్తుంటాం. సో వోల్టేజ్ అని కాన్స్టెంట్గా ప్లేస్ చేసుకొని కరెంట్ని వేరియేషన్స్ చేస్తుంటాం. సో ఇక్కడ ఇవి చూస్తూ మనం ఫీల్డ్ కాయిల్స్ని ఒక్కొక్క టైప్ ఆఫ్ మోటార్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంటాయి. ఓకే, సో ఆర్మేచర్ కోర్. సో దీన్ని ఆర్మేచర్ కోర్ అంటాం. ఆర్మేచర్ కోర్ని ఏంటంటే లామినేషన్స్ యూజ్ చేస్తాం. సో సిలికాన్ స్టీల్ లామినేషన్ 0.5 mm థిక్నెస్ తోటి ఉంటుంటాయి. సో డిపెండ్ అపాన్ ది సైజ్ ఆఫ్ మోటార్స్ బేస్ చేసుకొని థిక్నెస్ అండ్ డిఫరెంట్ అవుట్ ఉంటుంది. సో ఆర్మేచర్ కోర్ ఈజ్ ఎ సిలిండ్రికల్ ఇన్ షేప్. అంటే మనకు ఏదైతే గ్లాస్ లాగా ఏదైతే ఉంటుందో అలాగే సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఇందుట్లోనే మనకి ఏంటంటే సిలిండ్రికల్ షేప్లోనే ఉండడానికి ఉంటుంది. సో ఇలా ఈ సైజులో ఇప్పుడు మనకు కనిపించిన అంటే ఈ విధంగా డిఫరెంట్ షేప్లో లాస్ట్కి ఎడ్జెస్ కనిపించిన సో వైండింగ్స్ని ప్లేస్ చేసే వరకు ఏంటంటే అది సిలిండ్రికల్ షేప్లోనే ఉంటుంది. ఓకే, స్లాట్స్. ఓకే, సో ఇవైతే టీత్ ఏవైతే ఉంటున్నాయో సో టీత్ మిడిల్లో ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని స్లాట్స్ అంటాం. ఈ స్లాట్స్లో మనం వైండింగ్స్ సో ఆర్మేచర్ వైండింగ్స్ని ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇట్ హౌసెస్ ది ఆర్మేచర్ కండక్టర్ ఇన్సులేట్. సో టీత్ ఏదైతే ఉన్నాయో ఓకే సో టీత్ అండ్ స్లాట్స్. సో టీత్ అంటే సో మనకు బయట కనిపించే టీత్ సో మిడిల్లో గ్యాప్ ఉంది కానీ సో ఆ గ్యాప్ని ఏమంటాం మనం స్లాట్స్ అంటాం. ఆ స్లాట్స్లో ఏంటంటే మనం వైండింగ్స్ని ప్లేస్ చేస్తాం ఆర్మేచర్ కండక్టర్. ఓకే, సో ఇట్ హౌసెస్ ది ఆర్మేచర్ కండక్టర్స్ ఇన్ స్లాట్స్. సో ఇట్ ప్రొవైడ్స్ ది పాత్ ఆఫ్ లో రిలక్టెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మనకి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సో రెసిస్టెన్స్ అంటే కరెంట్ ఫ్లో అవడానికి అపోజ్ చేస్తే అంటాం. అలాగే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అపోజ్ చేస్తుందంటే రిలక్టెన్స్ అంటాం. సో రిలక్టెన్స్ అనేది ఏంటంటే అపోజిషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇట్ ప్రొవైడ్స్ ది లో రిలక్టెన్స్ అంటే లో రిలక్టెన్స్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవుతేనే మనకేమవుతుంది లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఓకే లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ ఆఫ్ ఫోర్స్ ఇస్ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్స్ ది కండక్టర్ ఈఎంఎఫ్ ఇస్ జనరేట్. ఒకవేళ రిలక్టెన్స్ పాత్ ఎక్కువ ఉంది అనుకోండి ఏమవుతుంది మనకి ఈఎంఎఫ్ జనరేషన్ తక్కువ అవుతుంది. సో అందుకోసం లో రిలక్టెన్స్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇవి ఆర్మేచర్ కోర్. సో వీటిని ఏంటంటే ఒకదాన్ని టీత్ అంటాం ఒకదాన్ని సో దిస్ ద టీత్ దిస్ ది స్లాట్. సో స్లాట్లో వైండింగ్ ప్లేస్ చేస్తాం వైండింగ్స్ అని ఉంటుంది. ఓకే, సో వీటిని ఏంటంటే ఎయిర్ డక్ట్స్ అంటాం ఆర్ ఎయిర్ హోల్స్. సో దీన్ని ఏమంటారంటే కీ. సో కీ ఎందుకు యూజ్ చేసామంటే స్క్రూ పెట్టుకొని టైట్ చేసి షాఫ్ట్కి టైట్ చేయడానికి స్క్రూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, కీ హోల్ అని యూజ్ చేస్తాం. సో ఏంటంటే ఇది మనకు అవుట్లెట్గా ఏంటంటే ఈ వైండింగ్స్ తర్వాత మనం ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో మనకు కనిపిస్తుంది. ఓకే, సో రోటర్ షాఫ్ట్కి ఈ విధంగా ఉండాలి కానీ సో రోటర్ షాఫ్ట్కి ఉండడానికి ఏంటంటే ఈ కీ హోల్ అనేది మనం టైట్ చేస్తాం. అలాగే ఈ ఎండ్ అవుతుందో దిస్ ద కమ్యుటేటర్స్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఆల్ వైండింగ్స్ అనేది లాస్ట్ ఇక్కడ ఉన్న వైండింగ్స్ అనేది ఈ విధంగా మనకు లాస్ట్ ఎండ్స్ ఉంటాయి. ఈ విధంగా వైండింగ్స్ లాస్ట్ ఎండ్ వచ్చి ఈ విధంగా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎండ్స్ అన్నీ కూడా ఈ విధంగా కంబైన్డ్ అయి ఉంటాయి. సో దిస్ ద ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్ is the insulated copper wire. So they are formed in a
rectangular coils. Okay, so rectangular coils లో ప్లేస్ చేస్తాం. దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ స్లాట్స్. సో స్లాట్స్లో ఏంటంటే మనం ప్లేస్ చేస్తాం. సో మనకి ఏంటంటే ఆర్మేచర్ స్లాట్స్ అనేది స్క్యూడ్ ఉంటాయి, అంటే మనకు స్ట్రేట్గా కాకుండా ఈ విధంగా ఇట్లా స్ట్రేట్గా కాకుండా ఇట్లా క్రాస్గా ఉంటాయి. సో దాని అంటే స్క్యూడ్ స్లాట్స్ అంటాం. సో దాని పర్పస్ ఏందనేది అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకోవచ్చు. సో ఇట్ ప్రొవైడ్స్ ది ఆర్మేచర్ ఫ్లక్స్ డ్యూ టు విచ్ ఈస్ ఈఎంఎఫ్ ఇండ్యూస్. సో మా యాక్టివ్ ఫ్లక్స్ ఏదైతుందో దాంట్లో జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన దాన్ని త్రూ కమ్యూటేటర్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ఇవి మనకు ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్స్ వైర్ ఏదైతుందో ఈ ఆర్మేచర్ వైండింగ్. సో దీని ఏంటంటే ఒక కాయిల్. సో ఇది ఆర్మేచర్ స్లాట్స్ అండ్ ఆర్మేచర్ వైండింగ్. సో దిస్ ది ఆర్మేచర్ వైండింగ్. సో ఈ విధంగా ఒకటి ఉంది కానీ సో దీని విధంగా లాస్ట్ ఎండ్స్ అనేది ఇది కమ్యూటేటర్ సెగ్మెంట్స్. సో ఏ దాంతో ప్లేస్ చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ వైర్స్ తోటి మనం చేస్తాం. సో కమ్యూటేటర్. సో లాస్ట్ పార్ట్ వచ్చేసి కమ్యూటేటర్. సో కమ్యూటేటర్స్లో ఏంటంటే ఇంటర్నల్గా ఏదైతే జూమ్ చేసచ్చు. ఓకే, సో ఇవి ఉన్నాయి కదా. సో యూ షేప్లో ఏవైతే ఉన్నా వాటిని లక్స్ అంటాం. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఈ లక్స్ తోటి ఏంటంటే లాస్ట్ ఎండ్ ఆర్ ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్స్ ఏంటంటే దాంట్లో నుంచి మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో it is in a cylindrical in shape. It is made up of the high conductivity hard drawn copper. Okay, soft గా ఉంటుంది, సాఫ్ట్ ఉంది. ఓకే, ఇందులో టైప్ ఉంది హార్డ్ డ్రాన్ కాపర్. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ఫెసిలిటేట్స్ ది కలెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ది ఆర్మేచర్ కండక్టర్. సో ఏం చేస్తుందంటే ఇట్ ఫెసిలిటేట్స్ ది ఆర్మేచర్ whatever the armature conductors is generates, that current will be collected from the arm commutator. Okay, so it converts the alternating current into the direct current. అంటే ఏసీది ఏదైతుందో సైన్ వేవ్ లాక్ ఏదైతుందో దాన్ని ఏంటంటే డీసీగా కన్వర్షన్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మిషన్స్ కమ్యూటేటర్ సెగ్మెంట్స్. ఓకే, కమ్యూటేటర్. సో కమ్యూటేటర్ సెగ్మెంట్స్ అని చెప్పలేదు కదండి. సో జూమ్ చేస్తే సో ఇక్కడ లైన్ ఉంది కదా. సో ఒక లైన్కి మిడిల్ గ్యాప్ ఉంది కదా. సో దాన్ని ఒక కమ్యూటేటర్ సెగ్మెంట్. సో ఈ కమ్యూటేటర్స్ అంటే ఏ దాన్ని మన కరెంట్ కలెక్షన్స్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏంటంటే మిడిల్లో మనం ప్లేస్ చేసేది మైకా ఇన్సులేషన్ ప్లేస్ చేస్తాం. సో మైకా ఒక కమ్యూటేటర్ నుంచి ఇంకో కమ్యూటేటర్. సో దాన్ని ఉంటే ఒక కమ్యూటేటర్ సెగ్మెంట్. ఈ కమ్యూటేటర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండడానికి మనం ఇన్సులేషన్స్ యూజ్ చేస్తాం. ఇన్సులేషన్స్గా మైకా ఇన్సులేషన్స్ని యూజ్ చేస్తాం. సో ఈ కమ్యూటేటర్స్ మీరు చూడొచ్చు, కొద్దిగా జూమ్ చేస్తే. ఓకే, సో ఇక్కడ ఉంది కదా ఈ ఒక దాని ప్లాట్ మీద ఒక దాంట్లో. ఓకే, సో అవి మనం వాటిని ఏంటంటే ఒక కమ్యూటేటర్ అంటే మిడిల్లో మనకి మైకా ఇన్సులేషన్స్ని ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇస్ ద బ్రష్ అండ్ బ్రషెస్ హోల్డర్. సో ఇవి బ్రష్ని ఏ విధంగా ప్లేస్ చేస్తాం అనేది ఎట్ ద ఎండ్. ఓకే, ఇంటర్నల్గా మనం ప్లేస్ చేస్తాం కమ్యూటేటర్స్ దగ్గర. సో కార్బన్ బ్రషెస్ని యూస్ చేస్తాం, అలాగే సమ్ టైమ్స్ కాపర్ బ్రషెస్ని కూడా యూస్ చేస్తాం, డిపెండ్ అపాన్ ది మోటార్ రిక్వైర్మెంట్స్. సో బ్రషెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ హై గ్రేడ్ కాపర్ ఆర్ కార్బన్. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది బ్రష్ ఇస్ టు కలెక్ట్ ది కరెంట్ ఫ్రమ్ ది కమ్యూటేటర్ అండ్ సప్లై టు ది ఎక్స్టర్నల్ లోడ్ సర్క్యూట్. సో ఇక్కడ నుంచి చేస్తాం అనేది దట్ ఈస్ కమ్యూటేటర్స్ నుంచి ఏదైతే కరెంట్ ఉంటుందో వాటిని కలెక్ట్ చేసి ఎక్స్టర్నల్ లోడ్ ఏదవుతుందో వాటికి మనం సప్లై చేయడానికి ఏంటంటే బ్రష్ని యూస్ చేస్తాం. ఓకే, సో బ్రషెస్ అనేది మినిమం బ్రషెస్ అనేది ఒక మిషన్స్కి 2. ఓకే, సో 2 తోటి ఏంటంటే 2 మల్టిప్లికేషన్స్ ఉంటుంది బ్రషెస్వి. సో పార్ట్స్ ఆఫ్ ది డీసీ జనరేటర్స్లో ఇందులో మనం చూడొచ్చు ఈ విధంగా ఏంటంటే కమ్యూటేటర్స్. సో బ్రషెస్. సో బ్రషెస్ని ప్లేస్ చేసి ఏ విధంగా కనెక్ట్ చేస్తామని చూడండి. ఓకే, సో ఒక రోటర్, బార్ కలెక్టర్, బ్రషెస్, బ్రష్ హోల్డర్, షాఫ్ట్. ఓకే, సో ఇది మనకు చూసి ఇది మెయిన్ థింగ్. సో ఇదేంటంటే మనకి ఇక్కడ లైన్స్ ఏదవుతుందో ఓకే కమ్యూటేటర్, బ్రషెస్, బ్రష్ హోల్డర్స్. సో ఇది ఏంటంటే ఒక మిషన్స్కి అనేది ఉంటుంది. సో ఈ బ్రష్ అండ్ బ్రష్ హోల్డర్స్. సో డిఫరెంట్ మిషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి సో వాటికి స్ప్రింగ్ ఎందుకు యూజ్ చేసామంటే సో రోటార్ అనేది రొటేషన్ సైట్ అప్పుడు ఓకే సో స్టేషనరీకి అలాగే ఉంటుంది కదా. సో మూమెంట్ అనేది అవుతుంది కాబట్టి అలాంటి వాటి కోసం మూమెంట్ అనేది ఉండడానికి సో మనకు
వీటికి ఏంటంటే స్ప్రింగ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బేరింగ్స్. సో బేరింగ్స్ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎండ్స్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ప్లేస్ చేస్తాం. సో ద ఫంక్షన్ ఆఫ్ ది బేరింగ్ ఇస్ టు రెడ్యూస్ ది ఫ్రిక్షన్ బిట్వీన్ ది rotating and stationary part of the machine. Okay, types of bearings. So we are having the bush bearings and ball bearings. Okay, roller bearings. So మన మెయిన్గా ఏంటంటే రోలర్ బేరింగ్స్ యూజ్ చేస్తాం, బాల్ బేరింగ్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి పార్ట్స్ తీసుకుంటే సో ఇక్కడ మనకు ఏదైతున్నా సో ప్రతి పార్ట్స్ దగ్గర ఏంటంటే రొటేటింగ్ పార్ట్ దగ్గర అవుతుందో మనం బేరింగ్స్ అనేది ఉంటాయి. సో ఇంటర్నల్గా అవుతుంది ఎక్కడెక్కడ ఏం పార్ట్స్ ఉన్నాయని చూడొచ్చు. ఓకే, సో ఒక్కొక్క దాన్ని ఈ వ్యూలో ఏంటంటే మనకు అన్ని పార్ట్స్ కనిపిస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇస్ ద బేరింగ్, నెక్స్ట్ వీ హ్యావ్ ది లిఫ్టింగ్ ఐ బోల్ట్, బేరింగ్స్, షాఫ్ట్, సపోర్టింగ్ ఫ్లాంక్, వెంటిలేషన్ టర్బైన్. అంటే వెంటిలేషన్ టర్బైన్ ఇస్ నథింగ్ బట్ కూలింగ్ పర్పస్ యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇస్ ద ఆర్మేచర్, కలెక్టర్, స్టేటర్, బ్రష్ అండ్ బ్రష్ హోల్డర్. ఓకే, సో కలెక్టర్, సపోర్ట్ ఫ్లాంక్ అండ్ కవర్. సో ఇవేంటంటే ఇవన్నీ ఇంటర్నల్గా ఏవైతున్నా అన్ని పార్ట్స్ని ఒకేసారి ఈ విధంగా వ్యూ అనేది చూడొచ్చు. ఓకే, దిస్ ద సెక్షనల్ వ్యూ. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ది టుడే టాపిక్, దట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ది DC machine. Okay, in the next class we are going to discuss about the continuation of this topic. Okay, so what we have discussed in this class, let's see. So first is the functions of the each part of the DC generator, right? So that we have discussed. Next in the simple loop generator working principle, armature. Okay, so here the questions, the quiz questions comes. The armature core is the made up of, so glass laminations, silicon steel laminations, wood laminations, mica lamination. The answer is the silicon steel laminations 0.5 mm thickness. Next quiz question is that which part of the generator converts AC wave into DC wave? So the questions, the options are field coil. So the first one is the yoke. So it's that's the yoke. Okay, yoke, field coil, commutator. Okay, so which one is the, that is the field coil or commutator or both one? Okay, so the answer is the commutator. Okay, so some of the frequent asked question about the topic. Okay, draw the layout of the parts of the DC machine, or we will have a question that is important parts of the DC generator. So write up the armature core, commutator with the neat sketch. Okay, this is all about the today topic. So we will meet in the next upcoming classes. So stay tuned. If not yet subscribed, please subscribe. If want to ask the questions, మనకి ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఏంటంటే కింద మనకు డిస్క్రిప్షన్స్లో మన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మెసేజ్ పెట్టంటే మీకు రిప్లై ఇస్తాం. ఈ పీపీటీ కావాలన్నా కూడా ఇస్తాం, కింద మనకు మెసేజ్ పెడితే ఖచ్చితంగా ఇస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.